ఈ ఒక్క ముద్ద తినమ్మా, నచ్చితే తిను లేకపోతే వద్దు అని అమ్మ నోట్లో ముద్ద పెట్టగానే ఇష్టంగా తినేసేవాళ్ళం. అవునా? అలానే క్యారేజ్లో ఏం పెట్టినా ఓకే, మా అమ్మ పెట్టింది కదా వేస్ట్ చేయకూడదు అని ఈజీగా తినేసేవాళ్ళం. కానీ ఇప్పటి పిల్లలు అలా కాదండో, మన 90s కిడ్స్లా కాదు. వాళ్ళకి ఏది నచ్చినా నచ్చకపోయినా ముఖం మీద చెప్పేస్తున్నారు. నచ్చితే లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తున్నారు, లేకపోతే అలా వదిలేసి తీసుకొస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకంటే ఈ జనరేషన్ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం అంటే అదొక మామ్స్ అందరికీ కూడా, అమ్మలందరికీ కూడా అదొక పెద్ద టాస్క్ అనమాట. మార్నింగ్ ఒక యుద్ధమే జరుగుతుంది కిచెన్లోనే. మరి అలా మనకి ఇష్టంగా తినాలి, పిల్లలు ఇష్టంగా తినాలి, నచ్చేలా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి. లంచ్ బాక్స్ ఎంప్టీ చేసి తీసుకురావాలి, ఖాళీగా తీసుకొస్తే సో వాళ్ళు హ్యాపీ, మనం కూడా హ్యాపీ అనమాట. మరి ఆ రకంగా పిల్లలకు నచ్చేలాగా చేయాలంటే మనం కొంచెం కష్టపడాలి కదండి. ఇంకా సో నేను ఈరోజు అయితే పిల్లల కోసం వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నానండి. వెజ్జెస్ కొంచెం ఎక్కువగా వేసుకుని, అలాగే పచ్చి బఠానీ వేసి, ప్రోటీన్ కూడా ఉండాలి కదా, ఇంకా పచ్చి బఠానీ కూడా వేసి పిల్లల కోసం నేనైతే వెజిటేబుల్ రైస్ చేశాను. మా వాళ్ళకైతే ఈ రైస్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఏదైనా సరే ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట, నచ్చితే తింటారని చెప్పేసి. వాళ్ళు తింటే మాత్రం నేను అది ఖచ్చితంగా హెల్త్కి మంచిదని కాబట్టి నేను కంటిన్యూ చేస్తానండి. మా వాళ్ళైతే ఇష్టంగా తింటున్నారని చెప్పేసి నేనైతే వీక్లో వన్స్ అయినా కానీ ఈ రైస్ అయితే చేసి పెడతానండి. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. మరి మీరేం చేస్తారు? మీరు కూడా ఇలానే అనుకుంటారా? నేనైతే ఇంకా వాళ్ళకి ఇష్టంగా తినడం కోసం చాలానే చేస్తాను, అంతే కదా. వాళ్ళు నిజంగా స్టమక్ ఫుల్గా అంటే పొట్ట నిండుగా తింటే మనం తిన్నట్టేనండి. మనం తిన్నా తినకపోయినా వాళ్ళు ఫుల్గా తింటే మనకి ఫుల్గా అనిపిస్తుంది. మరి అదేంటో అమ్మ గుణమే అంతేనేమో, ఆ పొజిషన్లోకి వచ్చాక ఏదైనా మారిపోతుంది కదా. ఏమంటారు? ఫైనల్గా నా వెజిటేబుల్ రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా అది చల్లారి పెట్టాను, పిల్లలకి టేస్ట్ చూపించి నేనైతే ఇంకా క్యారేజ్లో పెట్టేశాను అనమాట. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.